వస్తారా అని ఎదురు చూస్తున్నానండి. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఏమైనా విశేషమా ఏంటి? విశేషమేనండి. నేను కన్సీవ్ అయ్యానని చెప్పారు డాక్టర్ గారు. హే, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు తెలుసా? మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాని కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. చిన్ను రే చిన్ను, చిన్ను రే చిన్ను, ఇందు ముందు కాఫీ తీసుకో. మీ వాడంటే ఎంత పిలిచినా పలకటం సరికదా, కనీసం కూడా చూడటం లేదు. నేను వచ్చినప్పుడల్లా గమనిస్తున్నాను, మొబైల్తో ఆడుతూనే ఉంటాడు. అవునే, వాడు ఎప్పుడు ఎలా ఉంటున్నాడో మాకే అర్థం కావట్లేదు. ఫోనే ప్రపంచం అయిపోయింది. ఎప్పుడు మాట్లాడినట్టు కూడా చూడలేదే. మాటలు వచ్చాయా? మాటలా ఇంకేమన్నానా? అన్ని సైగులేనే, నిదానంగా వస్తాయంటావా? ఏంటి వచ్చేది? ఈ పాటికి పిల్లలు అమ్మ, నాన్న, అత్త, తాత అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్కి చూపించు. నీ మంచిగా చెప్తున్నాను. ఉంటాను. మీరు చెప్పింది నాకు అర్థమైంది. బాబుకి కొన్ని టెస్టులు చేయాలి. హియరింగ్ టెస్ట్ లో అంతా నార్మల్ గానే ఉంది, కానీ మైల్డ్ అలోస్టిక్ సింటమ్స్ ఉన్నాయి. అంటే ఏం డాక్టర్? న్యూరోలాజికల్ డిజార్డర్ అంటారు దీన్ని. దానివల్లే బాబు అలా ఉండటానికి కారణం. మరి ఇది తగ్గుతుందంటారా డాక్టర్? భయపడాల్సిన పనేం లేదు. థెరపీస్ ద్వారా మీ బాబు రికవరీ అయిపోతాడు. ఎక్కువ శాతం పిల్లలకు మొబైల్స్ చేతికి ఇవ్వటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తప్పక మామూలు పిల్లల్లా మారిపోతాడు. ఏమండి, మనకెందుకంటే ఇలా జరిగింది? చిన్నుకి నిజంగా మైండ్ లేదంటారా? అంటే మన పిల్లోడిని అందరూ పిచ్చోళ్ళలో చూసి నవ్వుతారా అండి? హే, ముందు నువ్వు పిచ్చిగా ఆలోచించుకో. డాక్టర్ ఏం చెప్పారు? ట్రీట్మెంట్ చేస్తే త్వరగా రికవర్ అయిపోతాడు అన్నారు కదా. లేచి గ్లాస్ వాటర్ పట్టరపో. లేదు, నా బిడ్డ గురించి అందరూ అలా మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారని ఆలోచిస్తేనే నా గుండె బద్దలైపోతుంది. అదే కనుక జరిగితే ఏంటి వాటర్ తెమ్మంటే లోపల ఏం చేస్తుంది? లాస్యా లాస్యా లాస్యా
ఏంటి కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి? మీరు అసలు మనుషులేనా? మీకన్నా ఆ పిచ్చోడే నయం. ఈ పిల్లాన్ని రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్కి తీసుకెళ్తే బెటర్ ఏమో. అవును, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. స్పీచ్ థెరపీ, బిహేవియర్ మాడిఫికేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్తో పిల్లలు వయసుకు తగ్గినట్టుగా మాట్లాడలేకపోయినా, మాటలో స్పష్టత లేకపోయినా, పిల్లలు రెస్ట్లెస్గా కనిపిస్తూ ఉంటున్నా, సెరిబ్రల్ పాలసీతో బాధపడుతున్నా, మానసిక ఎదుగుదల సరిగ్గా లేకపోయినా, ఇలాంటి చక్కటి ట్రీట్మెంట్స్ రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో మీకు దొరుకుతాయి. పెద్దవారిలో పక్షవాతం వల్ల కాలు చేయి పని చేయని వారికి ఫిజియోథెరపీ మరియు మాట పడిపోయిన వారికి లాంగ్వేజ్ థెరపీ కూడా చేస్తారు. ఇలా ఎంతో మంది పిల్లలకు ట్రీట్మెంట్ చేసి వారి తల్లిదండ్రుల జీవితాల్లో ఆనందాన్ని నింపారు.
தமிழ் தெரியாதா? ஹிந்தில ஒன் செகண்டா. किसकी लगी भाई आके बता रहा हूँ जो यहाँ फिकर आजा इधर 1 2 3 4 get on the dance floor. మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి టైం తీసుకొని మా కోసం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మ సుదీప్ స్టూడియో వాళ్ళకి కూడా అంటే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము. తక్కువ టైంలో మాకు చాలా బాగా చేశారు, హెల్ప్ చేశారు. అండ్ ఆటిజం అవేర్నెస్ అంటే చాలామంది మాకు కోఆపరేట్ చేయలేదు, కానీ అమ్మ సుదీప్ స్టూడియో వాళ్ళు ముందుకు వచ్చి మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఆటిజం అంటే ఇప్పుడు ఒక 8 కిడ్స్లో నియర్లీ 2 to 4 కిడ్స్ వరకు మనం ఆటిజం కేసెస్ ఎక్కువగా చూస్తున్నాము. సో ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల అయి ఉండొచ్చు, టీవీస్ ఎక్కువ చూడటం అయి ఉండొచ్చు. దీనివల్ల పిల్లలు చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. దయచేసి మీ పిల్లలకి మీరు ఫోన్లు ఇవ్వద్దు. మీకు వీలైనంత శాతం మీరు పిల్లలతోటి కమ్యూనికేట్ అవ్వడానికి టైం ఇవ్వండి. అలాగే వాళ్ళతో ఎక్కువ కలిసి ఆడుకోవడానికి, మీకు ఎంత పని ఉన్న రోజులో కనీసం 2 to 3 అవర్స్ అన్న మీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి నేను చాలా రుణపడి ఉన్నాను. అందరూ చాలా సపోర్ట్ చేశారు నాకు. అండ్ పేరెంట్స్ కూడా, ఈ పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడా కూడా వెనకాడలేదు. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సార్ మాకు సపోర్ట్ చేసినందుకు. అలాగే శశి అన్న థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత బాగా కూడా ఎక్స్పెక్ట్ చేశాను, నేను అనుకున్న దానికన్నా ఇంకా బాగా చేశాను. థ్యాంక్ యూ అండి.